నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం అంటే చాలా పెద్ద సిటీస్గా అండ్ 2 టైర్ సిటీస్గా చాలా వరకు అయితే ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక కొత్త పేరు కూడా వినిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు అభివృద్ధి పెరుగుతుందని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో మరి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది, ఏంటి ఆ సిటీ, అసలు ఆ సిటీకి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే హైదరాబాద్ గురించి మాట్లాడతారు, ఖమ్మం గురించి ఇంకా అనేక సిటీస్ గురించి మాట్లాడతారు. అయితే 2 టైర్ సిటీస్ ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక సిటీ గురించి బాగా మాట్లాడుతున్నారు. ఆ సిటీ ఏంటంటారు, అక్కడ పెట్టుబడులు పెడితే మరి ఎలా ఉండబోతుంది అంటారు రియల్ ఎస్టేట్ రంగంలో? చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చి చిన్న టైం తక్కువ టైంలో చెప్పమంటాం సార్. హైదరాబాద్ మనం అనుకున్నట్టు తెలంగాణలో ఆల్రెడీ ఒక మార్క్ తెచ్చేసుకుంది. హైదరాబాద్ ఇవాళది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, దశాబ్దాల నుండి డెవలప్ అవుతూనే ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోలేకపోతే, ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు హైదరాబాద్ మెయిన్ సిటీలో కొనుక్కోవడానికి. ఆ విధంగా చూసుకుంటే మన హైదరాబాద్కు ఉన్న ఒక బెస్ట్ పాయింట్ అంటే 4 పక్కల పెరిగే అవకాశాలు సృష్టించారు మనకి ORR, RRRతో. మిగతా మేజర్ సిటీస్ లైక్ చెన్నై, వైజాగ్, ముంబై ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడు ఒక పక్క 2 పక్కలే పెరుగుతాయి, మిగతా పక్కలు పెరగవు. బికాజ్ ఇట్ ఇస్ సరౌండెడ్ బై సీ కోస్ట్ ఉంటుంది. హైదరాబాద్కి అదొక మంచి గిఫ్ట్ కింద ఉండాలి ఒకటి. రెండోది మరి సొంతింటి కళ అనేది నీ దగ్గర నుండి నా దగ్గర అందరికీ ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఆ సొంతింటి కళ నెరవేరుకుంటానే కొంతమంది అయిపోతున్నారు. ఎందుకు? రేట్లు ఆకాశాన్ని అందుతున్నాయి, రెక్కలు వస్తున్నాయి. ఎవ్రీ సంవత్సరం రెక్కలు వస్తూనే ఉన్నాయి. 10, 15, 20% పర్ ఇయర్ పెరుగుతూనే ఉంది గత 10-15 సంవత్సరాలు చూసుకుంటే. సో దీనివల్ల ఏం చేశారంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్లానింగ్, అంతకుముందు కేసీఆర్ ఉన్నాడు హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్ కాకుండా ఒక పర్టికులర్ జోన్ని ఫోకస్ చేశారు. గుర్తుంటే దట్ ఈస్ వెస్ట్ జోన్. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? లుక్ ఈస్ట్ అంటున్నాడు. అట్లనే మిగతావి కూడా స్లోగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు వెస్ట్ తర్వాత ఈస్ట్, ఎందుకంటే అందరూ అటు చూడకుండా తల తిప్పి ఇటు చూడండి అని చెప్పాడు. లుక్ ఈస్ట్, ఇప్పుడు లుక్ వెస్ట్ ఉండేది, లుక్ ఈస్ట్ అయిపోయింది. సో అదే ఇప్పుడు విజయవాడ హైవే లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడు 20-30 years బ్యాక్ విజయవాడ హైవేస్ టోటల్ డిమాండ్లో ఉండేది విజయవాడ హైవే ఒకటే. అప్పుడు మీరు పుట్టలేదు. ఎందుకంటే కనెక్టింగ్ రూట్ విజయవాడ టు అదే రోడ్డు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఇప్పటికీ విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, సాగర్ హైవే కానీ పెద్దగా రానియట్లేదు. దానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంటుంది, సీఎం వస్తే ఆ సీఎంకి ఒక ఏరియా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఏరియాని అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే హోల్ తెలంగాణకి ప్లాన్ చేస్తున్నారు. సో ఆ ఫోకస్ ఆఫ్ పబ్లిక్ అందరూ ఇప్పుడు ఎవ్రీ డే కొన్ని 100 మంది హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుతుంది. ఎవ్రీ డే సంవత్సరానికి 5-6 లక్షల మంది మినిమం కొత్త వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్కి, ఎక్కడెక్కడి నుండో. ఎందుకు? ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు. ఎర్నింగ్స్ కావాలి, బిజినెస్ ఆర్ ఉపాధి, ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్. సో వీళ్ళందరినీ కట్టడి చేయకపోతే ఇదే ఒక పెద్ద స్టేట్ అయిపోతుంది హైదరాబాదే. ఆల్రెడీ ప్లేస్ అనేది చాలా టైట్గా ఉంది. సో దాన్ని గవర్నమెంట్ ఏం చేశారంటే సిటీ బై సిటీ, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే శాటిలైట్ టౌన్షిప్స్ అని లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇబ్రహీంపట్నం, తురకపల్లి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయమన్నారు. ఇప్పుడు హైదరాబాద్ దగ్గరే ఉన్నాయి, పెద్ద దూరం కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటే టైర్ 2 సిటీస్, వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్, వరంగల్ చాలా దగ్గర ఉంది కానీ అంత డెవలప్, హైదరాబాద్ అంత డెవలప్. సో ఇక్కడ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే రాణిస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్ని అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి స్పెషల్ రాయితీలు ఇచ్చి షిఫ్ట్ చేస్తే అక్కడ కూడా సిటీ డెవలప్ అవుతుంది కదా. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వచ్చే వాళ్ళందరూ, బార్డర్ నుండి వచ్చే వాళ్ళందరూ అక్కడక్కడ ఆగిపోతారు, ఫిల్టర్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి సిటీకి రావడానికి 4 గంటలు మినిమం పడుతుంది, 4-5 గంటలు. RRR కంప్లీట్ అయిన తర్వాత 1.5-2 hours అయిపోతుంది. ఈ 5 గంటలు కాస్త 2 hours వచ్చేస్తాం. అప్పుడు ఇంకా స్పీడ్గా వస్తారు పబ్లిక్. అది రాకుండా ముందరగాళ్ళు బంధం ఏదంటారు చూడు, అట్లా ఏంటంటే ముందే అపరిమితం చేసి అక్కడ వాళ్ళు ఇక్కడ తగ్గించడానికి చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఈస్ట్ నుండి 3 లక్షల మంది వెస్ట్కి వెళ్తున్నారు. 10 లక్షల IT ఎంప్లాయీస్లో 3 లక్షల మంది ఈస్ట్ నుండి వెళ్తున్నారు.
అదే ఈస్ట్లోనే డెవలప్ చేస్తారు అనుకోండి, ఆ ఈస్ట్ వాళ్ళు ఇక్కడ రారుగా, అక్కడ ఆగిపోతారు. అంటే ఇక్కడ కొద్దిగా అవైలబిలిటీ వేరే వాళ్ళకి వస్తుంది కదా, అది ఉద్దేశం. సో ఇప్పుడు 2 tier సిటీ వరంగల్ ఒకటి మెయిన్ ఫోకస్ చేస్తాం, మిగతా సిటీస్ కూడా రానున్న రోజుల్లో యాడ్ అవుతాయి. ఇప్పుడు మొత్తం నిజామాబాద్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, ఇంకా అదర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు మనం శ్రీశైలం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం, కర్తాలు, అమంగాలు, కల్వకుర్తి అక్కడ దాకా వెళ్ళిపోయాం. బెంగళూరు హైవేలో ఎక్కడికి వెళ్ళిపోయాం, షాద్నగర్ తర్వాత బూర్గుల, బాలానగర్, జడ్చర్ల. అంటే వీఆర్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ మెయిన్ సిటీ టు 80 to 100 kilometers ఆల్రెడీ విస్తరణ వెంచర్స్ అవుతున్నాయి రియల్ ఎస్టేట్. ఇది Tier 2కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ రేట్లలో కూడా కొద్దిగా ఫరక్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత హై ప్రైసింగ్ ఉంటుంది. రేట్ అనేది ఎప్పుడు పెరుగుతుందమ్మా, వెన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్, రేట్లు పెరుగుతాయి. వన్ డిమాండ్ ఈజ్ లెస్ సప్లై ఈజ్ మోర్, రేట్లు తగ్గుతాయి. అంతేనా లాజిక్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రా ల్యాండ్ని అవైలబుల్ యూజ్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఏదైతే మామూలుగా పడి ఉందో దాన్ని నాన్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి ఐటీ కంపెనీలు కానీ ముఖ్యంగా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేది ఏంటంటే ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్. ఈ రెండు వస్తే రియాలిటీ ఆటోమేటిక్గా కావాలి. అక్కడ మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ద మార్కెట్ అంటే అగ్రికల్చర్ తర్వాత ఇవే ఉంటాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే సిటీ నుండి స్లోగా ఫస్ట్ 25 kilometers డెవలప్ అయింది మున్సిపాలిటీ, తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది, తర్వాత RRR వచ్చింది, తర్వాత బార్డర్కి వెళ్ళిపోతాం. సో అంచెలుగా పెంచుకుంటే భూమి ధరలు కొద్దిగా రీజనబుల్గా అవైలబుల్ ఉంటుంది, సామాన్య ప్రజలు కొనుక్కునే విసులుబాటు ఉంటుంది. ప్లస్ అదే లెక్కలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఎక్స్టెండ్ అయిపోతుంటుంది. సో ఇనీషియల్గా తక్కువ ప్రైస్ దొరుకుతుంది, అక్కడ కూడా డెవలప్ అయ్యి రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మెయిన్ రోడ్లో వేరు, బ్యాక్ సైడ్ వేరు, ఇంకో రోడ్డుకి వెళ్తే వేరు. సో గవర్నమెంట్ ప్లానింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దాని ప్రకారం చూసుకుంటే ఫ్యూచర్ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కల సొంతింటి కళ నెరవేర్చడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అది మనం జాగ్రత్తగా వాడుకుంటే డెఫినెట్గా మన కోరిక తీరుతుంది, మన పర్పస్ అవుతుంది. అండ్ సిటీలో రద్దు తగ్గుతుంది. మెయిన్ సిటీలో కొద్ది రద్దు తగ్గే అవకాశం, మొత్తం తగ్గదు, కొద్ది మొత్తం పర్సన్ ఆఫ్ ఇట్ తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకొని విజిట్ వాళ్ళు అనుకున్న ప్లాన్ 2 tier వెళ్ళాలి. అండ్ అన్ని రకాలు ఇప్పుడు ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి, రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసి సిటీ నుండి 100 kilometers దూరం వరకు కూడా వెంచర్లు పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ సిటీలో మనకి ఎంత ఉంది, 3.5 లక్షలు అని చెప్పాను మీకు. అదే మీరు 100 kilometers వెళ్ళిపోతే 6,000, 5,000, 3,000, 4,000 కూడా దొరుకుతాయి. సో ఈరోజు మనం ఒకప్పుడు కుక్కడపల్లి లేనప్పుడు మేము బంజారాహిల్స్ ఉన్నప్పుడు ఏమన్నారంటే కుక్కడపల్లి ఎవడు వెళ్తారు అంత దూరం, అక్కడ JNT ఒకటే ఉంది. ఇప్పుడు ఇసుక వేస్తే రాదు. సో కొన్ని రోజుల తర్వాత షాద్నగర్ కూడా అలాగే అయిపోయింది. షాద్నగర్ ఇప్పుడు 50-55 kilometers ఉంది. కొన్ని రోజులు అయితే షాద్నగర్ కాస్త ఇంకో పెరిగిపోతుంది. సో రేట్లు బట్టి చూసుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ చెప్పారు, చేస్తే కనుక ఇట్స్ గోల్డెన్ మైన్ మనకి. పెట్టుబడిదారులు అందరూ కూడా రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో దీని మీద వారికి ఏదైనా డౌట్ ఉంటే దే కెన్ కాల్ us ఫర్ అపాయింట్మెంట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.